ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించటం లేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తా లేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా, దేశం వదిలి పారిపోయాడా, టాప్ టెర్రరిస్టులు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలోనూ అసీం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా ముందుకు వస్తున్నారు. ఎక్స్లోనూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్పందించలేదు. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేయడంతో అసీం మునీర్ బంకర్లో దాక్కున్నాడు. ఇంకా షాక్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడం లేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తా లేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా, దేశం వదిలి పారిపోయాడా, టాప్ టెర్రరిస్టులు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలోనూ అసీం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా ముందుకు వస్తున్నారు. ఎక్స్లోనూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్పందించలేదు. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేయడంతో అసీం మునీర్ బంకర్లో దాక్కున్నాడు. ఇంకా షాక్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.